కొంతమంది తమ జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ లోకం విడిచి వెళ్లిపోతుంటారు. ఎంతో మందిని ఈ సంఘటనలు కలిచివేస్తుంటాయి. అలాంటి సంఘటనలే నటుడు అచ్యుత్ జీవితంలో చోటు చేసుకున్నాయి. అచ్యుత్ అసలు పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. డిసెంబర్ 6, 1960లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. 1991లో మొదటిసారి టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ టీవీ ఛానల్స్ లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దాదాపు ఏ సీరియల్లో చూసినా కూడా అచ్యుతే కనపడేవాడు. అప్పట్లో అతనికి అంత క్రేజ్ ఉండేది. ఎన్నో సినిమాల్లో కూడా నటించాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్, మమ్ముట్టి ఇలా ఎంతో మంది టాప్ స్టార్స్ ప్రక్కన నటించాడు. ఎందరినో మెప్పించాడు. అంతరంగాలు, అన్వేషిత లాంటి సీరియల్స్ లో చేస్తూనే వాసు, తమ్ముడు, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించాడు. దాదాపు 15 సీరియళ్లు, 50 సినిమాల్లో నటించాడు. మంచి నటుడే కాదు, మానవత్వం ఉన్న మనిషిగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. కానీ విధి వెక్కిరించడంతో అతి చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే గుండెపోటుతో మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం మచిలీపట్నంలో ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇతని మరణ వార్త విని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖులు పివి నరసింహారావు గారు కూడా సంతాపం తెలిపారంటే అచ్యుత్ సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు తన వ్యక్తిత్వం ద్వారా ఎలా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. అచ్యుత్ కు పెళ్ళయింది, ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అచ్యుత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అచ్యుత్ ఉంటే ఈ పాటికి ఎంతో గొప్ప నటుడు అయ్యేవాడని అతని అభిమానులు ఇప్పటికీ నమ్ముతారు. అచ్యుత్ మరణం కళారంగానికి ఒక తీరని లోటని చెప్పక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.